హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈరోజుకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. అసలు ఆ, ఏ కోర్స్ తీసుకుంటున్నారో తెలియకుండానే తీసేసుకొని ఆ, అందరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు కదా. నేను కూడా అలాంటి గ్రూప్ జాయిన్ అవ్వాలని అందరు అలా గ్రూప్స్ తీసేసుకొని జాయిన్ అయిపోతారు. బట్ అల్టిమేట్గా ఏ జాబ్ చేయాలా, అసలు ఏ గోల్ పెట్టుకోవాలా, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వర్క్ ఎలా నేను స్కిల్స్ని గెయిన్ చేసుకోవాలా, అసలు ఏ జాబ్ని నేను ఫస్ట్గా నా మైండ్లో సెటిల్ చేసుకోవాలి అన్న అన్నప్పుడు ఇట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ మీకు. సో నేను ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి అసలు 2026లో ఎలాంటి టెక్ జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ని మనము బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే చూస్ చేసుకొని దాని యొక్క రోడ్ మ్యాప్ని బిల్డ్ చేసుకొని ఫాలో అవుతే మనం అల్టిమేట్గా ఎలా రీచ్ అవుతాం, ఇవన్నిటికీ సొల్యూషన్గా నేను ఒకటి ప్లాన్ ప్రిపేర్ చేశాను. అదేంటంటే వాట్ ఆర్ ద టెక్ జాబ్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఇండియా 2026. అసలు మార్కెట్ ఎలా ఉంది, ఎలాంటి జాబ్స్ అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఓల్డ్ జాబ్స్ అన్నీ చాలా వరకు కొలాప్స్ అవుతూ అవన్నీ ఇంకా ఉండట్లేదు. కొత్త జాబ్స్ అనేది మార్కెట్లో అరైజ్ అయ్యాయి. ఆ యొక్క జాబ్స్ని, ఆ యొక్క స్కిల్స్ని మీరు ఎప్పుడైతే గెయిన్ చేసుకుంటారో మీరు మీరు కూడా జాబ్ తెచ్చుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో కమ్ టు అవర్ మెయిన్ వీడియో. ఈరోజు వచ్చేసరికి మనం టెక్ కెరియర్స్ ఇండియాలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం ఈరోజు క్లియర్గా చూడబోతున్నాం. అండ్ యూ కెన్ సీ మార్కెట్ అనేది 4.1 మిలియన్ దగ్గర దగ్గర 41 lakhs జాబ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ జాబ్స్ అనేవి నార్మల్ జాబ్స్ కాదు, డిఫరెంట్ జాబ్. దీస్ ఆర్ ఓల్డ్ జాబ్స్తో కంపేర్ చేస్తే దీస్ ఆర్ ద న్యూ జాబ్స్. సో క్లౌడ్ డిమాండ్ గ్రోత్ అనేది చాలా 52% ఉంది. ఓకే, సైబర్ సెక్యూరిటీ షార్టేజ్ చాలా చాలా హెవీగా ఉంది. అండ్ ఓకే, ఎవరైనా సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ దిస్ ఇస్ ద బెస్ట్ వే. రిమోట్ జాబ్స్ ఆర్ ఆల్సో 38% ఆఫ్ లిస్టింగ్స్, 38% వరకు ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ యావరేజ్ శాలరీస్ ఆల్సో గివెన్. జెన్ ఏఐ రోల్స్ కూడా చాలా వరకు ఇండియాలో గ్రో అవుతున్నాయి. 6 lakhs, మోర్ దాన్ 6 lakh. ఓకే, ఫ్రెషర్ శాలరీస్ కూడా చాలా హైగా ఉన్నాయి, 7 lakhs ప్లస్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే యూ కెన్ సీ మోర్ టెక్ గ్రోయింగ్ జాబ్స్. సో వాటిల్లో ద టాప్ మోస్ట్ 10 జాబ్స్ నేను తీసుకొచ్చాను అండ్ సెర్చ్ చేసి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏఎంఎల్ ఇంజనీర్. సో మీరు ఏ అంటే ఏఎంఎల్ ఇంజనీరింగ్లో బేసిక్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి, అంటే ఇన్ డెప్త్ అవసరం లేదు. సో ఓకే, యూ కెన్ లెర్న్. నేను మీకు కావాలంటే వాట్ ఎవర్ ద స్కిల్స్, వీటికి ఏమేమి స్కిల్స్ కావాలో నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ కామెంట్, అంటే కామెంట్ చేయండి మీరు. నేను ఈ యొక్క ప్రతి ఒక్క టెక్ జాబ్ గురించి దాని యొక్క స్కిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్సో రోడ్ మ్యాప్. అండ్ ఏఎంఎల్ ఇంజనీర్ అనేది ద మోస్ట్ ట్రెండింగ్ జాబ్. అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో సర్చ్ మెనీ ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేశాను. ఏఎంఎల్ ఇంజనీరింగ్ అనేది ద టాప్ మోస్ట్. అండ్ అండ్ ఆల్సో రిమోట్ జాబ్స్ ఆర్ ఆల్సో వెరీ హై ఇన్ ది సెక్టర్. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్, దిస్ ఆల్సో వెరీ బూమింగ్ జాబ్. బట్ శాలరీస్ తక్కువ ఉండొచ్చు, కానీ దిస్ జాబ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ గ్రోయింగ్. దీని డిమాండ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 52% పెరిగింది. అండ్ దీని యొక్క డిమాండ్ ఈజ్ వెరీ హై. ఓకే, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్, దిస్ రోల్ ఈజ్ ఆల్సో క్వైట్ గుడ్. అండ్ అంటే ఇది కాన్స్టాంట్గా ఉంటుంది, ఇది హెవీగా గ్రో అయిపోయే సెక్టార్ కాదు. ఇట్ విల్ నెవర్ కొలాప్స్, అంటే ఇది కొలాప్స్ అయ్యే సెక్టార్ కూడా కాదు. ఓకే, స్టడీ గ్రోత్ ఉంటుంది ఎవ్రీ ఇండస్ట్రీ. అండ్ ఆల్సో డిమాండ్ ఆల్సో 41% ఉంది మార్కెట్లో. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐ థింక్ ఫ్యూచర్లో ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ అనేది హెవీగా గ్రో అవుతుంది. టాలెంట్ షార్టేజ్ కూడా హెవీగా ఉంది. మీరు ఎవరైనా త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే మేబీ ట్రై దిస్, కన్ఫామ్గా మీకు వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటుంది. రిమోట్ జాబ్స్ కూడా, రిమోట్గా కూడా ఇది చాలా డిమాండ్గా ఉంది. డోంట్, అంటే మీరు శాలరీస్ చూసి వెళ్ళొద్దు. ఓకే, మీరు యొక్క స్కిల్ని, మీ యొక్క ఎంతవరకు మీరు గ్రో చేసుకుంటారో దాన్ని బట్టి మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మీకు శాలరీస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎక్కడ ఉన్న శాలరీస్ దే ఆర్ యావరేజ్ శాలరీస్. ఓకే, డిమాండ్ కూడా చాలా హెవీగా ఉంది. ఓకే, వైల్ కంపేర్ విత్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్, దిస్ ఈస్ క్వైట్ ఈజియర్ టు లెర్న్. ఓకే, యూ కెన్ చూస్ దిస్ ఆల్సో. ఫుల్ స్టాక్ డెవలపర్ ఆల్సో ఈస్ అ బెస్ట్ రోల్, కానీ దీని యొక్క డిమాండ్ అనేది రోజు రోజు తగ్గిపోతుంది. మేబీ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఎవర్ గ్రీన్.
బట్ ఏ కోడింగ్ టూల్స్ వచ్చేసరికి దీని యొక్క డిమాండ్ చాలా వరకు తగ్గింది. బట్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అని సెర్చ్ చేస్తే ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, త్వరగా మీరు నేర్చుకోండి. బట్ దీంతో పాటుగా ఇంకొద్దిగా స్కిల్స్ ఉంటే మీరు మార్కెట్లో గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏ ప్రోడక్ట్ బిల్డర్ ఆల్సో, దిస్ ఇస్ ఎ న్యూ జాబ్. ఇది చాలా త్వరగా రైజ్ అవుతుంది. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మీరు ప్రోడక్ట్స్ మీ యొక్క ఐడియాస్ని బిల్డ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీ యొక్క ఐడియాస్ని ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బట్టే ఉంటుంది. ఓకే, మీ మోడల్స్కి ఎలా మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం దాన్ని బట్టి మీ యొక్క ఐడియా అనేది అంత బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, దీని యొక్క డిమాండ్ చూడండి చాలా చాలా హెవీగా ఉంది. ఓకే, మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ బిల్డర్ అని ఉంది కదా, మీకు ఎప్పుడైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుందో అప్పుడే మీరు అంటే ప్రోడక్ట్ని బిల్డ్ చేయగలుగుతాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ దీని యొక్క డిమాండ్ కూడా చాలా హైగా ఉంది. ఓకే, ఐఎమ్ సజెస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ దీస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీరు ఈ రెండింటిలో చూడొచ్చు సాటర్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్. ఆటోమేషన్ ఇంజనీర్ ఇస్ అ వెరీ హై జాబ్ రైట్ నో, బట్ ఇన్ రోబోటిక్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. బట్ మీరు ట్రై అంటే మీకు ఎవరైతే ఈసీ సైడ్ కానీ లైక్ బోర్డ్స్ మదర్ బోర్డ్స్ కానీ ఇలాంటివి వాటికి సంబంధించి రిలేటెడ్గా ఉంటే యూ కెన్ ట్రై. ఓకే, ఐ కెన్ ప్రొవైడ్ ఇఫ్ యూ వాంట్ ది స్కిల్స్. మీకు ఇలాంటి వాటికి అన్నిటికి స్కిల్స్ ఈ టాప్ 10 జాబ్స్ యొక్క స్కిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ద డిమాండ్ ఆల్సో క్వైట్ గుడ్. ఓకే, ప్రోడక్ట్ మేనేజర్ దిస్ ఈజ్ ఐ థింక్ యూ సీనియర్ అయితేనే ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ ఫ్రెషర్కి మేబీ ప్రాజెక్ట్ మేనేజర్ కొద్దిగా. ఓకే, యూ కెన్ లివ్ విత్ దిస్. బ్లాక్ చైన్ అండ్ వెబ్3 డెవలపర్. ఓకే, దిస్ ఆల్సో గుడ్, బట్ ఐ థింక్ మీరు దీని గురించి అంతగా ట్రై చేయొద్దు. బట్ టాప్ 5ని టాప్ 6ని ట్రై చేయండి. ఏఆర్ అండ్ విఆర్ దిస్ ఈజ్ లైక్ మనం ఇప్పుడు మొబైల్ని మన యొక్క దెర్ ఈస్ వన్ మిషన్ అండ్ మనం దాన్ని మన యొక్క మన యొక్క ఐస్కి కనెక్ట్ చేసుకొని మనం యూ కెన్ ప్లే క్రికెట్, యా సో మచ్ థింగ్స్ చేయొచ్చు కదా. 360 degreesలో మనం దీన్ని యూజ్ చేయడానికి ఏఆర్/విఆర్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో డిమాండ్. బట్ ఐ థింక్ మీరు ఏఆర్/విఆర్ని కూడా చూడొచ్చు. బట్ దీన్ని అంటే ఏఆర్/విఆర్ని మనం లిస్ట్లోంచి తీసేసుకోవచ్చు. బ్లాక్ చైన్ని ప్రోడక్ట్ మేనేజర్ ఆల్సో అండ్ రోబోటిక్స్. ఓకే, I suggest prompt engineering is the best. Full stack, not. Okay, cyber security and with prompt engineering. Yeah, you can go this and also full stack developer. వీటిని మీరు ట్రై చేయండి. బట్ ద టాప్ మోస్ట్ 3 వాస్ దిస్. ఓకే, ఏఎంఎల్ ఇంజనీర్, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. దీని యొక్క డిమాండ్స్ చాలా హైగా ఉన్నాయి. చూడండి, హాటెస్ట్ 20%, నాట్ ఓన్లీ ఇండియా బట్ మోర్ ఓవర్ వరల్డ్ ఇట్ హ్యావ్ హైయెస్ట్ జాబ్ మార్కెట్ ఆల్సో. 68% ఉంది. లెట్స్ ఓకే, డోంట్ లివ్ ఇట్. మీరు కావాలంటే దీని మీద నేను కోర్స్ కూడా బిల్డ్ చేస్తాను. లెట్స్ కామెంట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఓకే, ద టాప్ మోస్ట్ 3 ఇవి అనండి. ఇవి 3. దిస్ ఇస్ అంటే ఇవి అంటే మీడియంగా ఉంది దీని యొక్క స్కిల్స్ కానీ దాని యొక్క లెర్నింగ్ కూడా. బట్ డేటా సైంటిస్ట్ వెరీ హార్డ్. Okay, these are the top 10 jobs in the market right now in 2026. As a fresher guy, I will suggest AML engineer, the cloud also you can try. Data scientist is quite difficult. Cybersecurity analyst also very easy to get. Full stack developer also very easy. Prompt engineering also very easy. And remaining, I think, quite difficult to get the jobs. And I'm also నేను మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఒక చార్ట్ని బిల్డ్ చేశాను. ఓకే, యూ కెన్ సీ ది సాలరీస్ ఆల్సో, సాలరీ కంపారిజన్. ఏఎంఎల్ ఇంజనీర్కి ఫ్రెషర్గా మ్యాక్సిమం 3 to 6 lakhs యూ కెన్ అజ్యూమ్. బట్ సీనియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ అబౌట్ సీనియర్స్. దే కెన్ గెట్ మోర్ హై. The cloud and DevOps also is a goal. You can also get 5 lakhs as a fresher. There's also 5 lakhs data scientist. Fresh full stack was quite everyone is doing, so it will the salary is also very low. ఇక్కడ చాలా తక్కువగా ఉంటున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఇస్ గుడ్, వెరీ ఈజీ, బట్ దాంట్లోకి వెళ్ళడం కొద్దిగా కష్టం. ఓకే, ఏఎంఎల్ మార్కెట్ని చూడొచ్చు మీరు ఎలా గ్రోత్. దీని యొక్క జాబ్ గ్రోత్ ట్రెండ్ చూడండి 2025 నుంచి 2025 వరకు. అంటే చాలా ఏఎంఎల్ ఇంజనీరింగ్ అయితే చాలా చాలా గ్రోత్ వచ్చేసింది. ఓకే, and in the green color, cloud and DevOps. This is also very growing job.
ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ అనేది తగ్గిపోతూ ఉంది, మీరు చూడొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఆల్సో ఈస్ గ్రోయింగ్. యా, దిస్ 3 థింగ్స్ యూ కెన్ సీ, మీరు ఇక్కడ ఇవి చూడొచ్చు. రాడార్ వ్యూలో నేను డిమాండ్, శాలరీ, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, ఈజీ ఎంట్రీ ఎలా ఉంటుంది, వీటన్నిటిని నేను ఒక రాడార్లో బిల్డ్ చేశాను. ఓకే, యూ కెన్ క్లౌడ్ ఎంట్రీ ఈజీ చాలా ఉంటుంది. ఓకే, 70% ఇట్స్ ఈజీ టు గెట్ ద జాబ్ క్లౌడ్ దాంట్లో. ఫుల్ స్టాక్లో 88% ఇట్ ఈస్ ఈజీ. బట్ ఏఎంఎల్లో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే 55%, అంటే ఇట్ ఆట్ 50 ఛాన్సెస్. బట్ సైబర్ సెక్ చెప్పారు కదా, ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఎ జాబ్. ఎంట్రీ లెవెల్లో చాలా కష్టం. ఓకే, జాబ్ మార్కెట్లో ఫుల్ స్టాక్కి హెవీగా ఉన్నాయి, క్లౌడ్కి కూడా చాలా, అంటే మార్కెట్లో మంచిగానే ఉంది వాల్యూ, 75% టు ఏఎంఎల్. శాలరీస్ వచ్చేసరికి ఏఎంఎల్కి ఎక్కువ. ఓకే, కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందో చూడండి. గ్రాడ్యుయేట్ మీరు, ఓకే, గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్ కానీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 3 to 5 ఉంది. జూనియర్ డెవ్గా జాయిన్ అయ్యి మిడ్ లెవెల్, సీనియర్ అలా గ్రో అవుతూ వెళ్తుంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 8 years పడుతుంది. 5 to 7 years ఇక్కడైతే, మ్యాక్సిమం ఒక 8 years దాకా పడుతుంది. ఇది వచ్చేసరికి సీనియర్ ఇంజనీర్గా మీరు స్టార్ట్ చేస్తే, అంటే లైక్ ఫ్రెషర్గా స్టార్ట్ చేసి సీనియర్ వరకు వెళ్తే, అండ్ డేటా సైన్స్ ట్రాక్ ఇది. ఓకే, డేటా సైంటిస్ట్ అంటే ఫస్ట్ డేటా అనలిస్ట్గా ట్రై చేయాలి, తర్వాత డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఇంజనీర్, ఏ రీసెర్చర్, చీఫ్ ఏ ఆఫీసర్, దిస్. ఓకే, నేను ఆల్రెడీ వీటన్నిటి గురించి చెప్పేశాను. జాబ్ రోల్స్ మార్కెట్లో జనరేటివ్ డిమాండ్ చాలా చాలా ఎక్కువ ఉంది, క్లౌడ్ డేటా. సో వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వీటి యొక్క ఐ థింక్ నేను మీకు ఇందాక చూపించిన వాటిల్లో ఏఎంఎల్ ఇంజనీర్, క్లౌడ్ అండ్ డెవలప్స్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ రోబోటిక్స్ ఆటోమేట్, వీటి యొక్క ఐ థింక్ టాప్ 6 మీకు యొక్క స్కిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. యూ కెన్ ఆల్సో చెక్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.